శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ప్రియా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టతను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఎవరు, ఆయన ఏమి చేశాడు అనేది అనేక కోణాలలో యోహాను సువార్త నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న అనేక విషయాలు గతంలో మనము ధ్యానం చేశాము. ఆయన సృష్టికర్త, ఆయన జీవాధిపతి, ఆయన అద్వితీయుడు, ఆయన మహిమ, ఆయన అధికారము, ఆయన సంపూర్ణత, ఆయన ఆదియందు ఉన్నవాడు అని అనేక కోణాలలో యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, గత వారం మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము నుండి నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగియుండును అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో తన్ను తాను ఏ విధంగా ప్రత్యక్షపరచుకోవడానికి, ఆనాడు ఉన్నటువంటి సమాజానికి ఆయన ఎవరో అర్థం కావటానికి ఉపయోగించినటువంటి రకరకాల అలంకార భాష, వారికి పరిచయమైనటువంటి, వారు ఎరిగినటువంటి, అది వారి అనుభవాల ద్వారా కానీ, వారి పితరుల అనుభవాల ద్వారా కానీ, వారి యొక్క పండుగల ద్వారా కానీ, వారి బలుల ద్వారా కానీ, ఏదైతే వారు ఎరిగి ఉన్నారో వాటిలో నుండి అలంకార రూపకంగా తాను ఏమై ఉన్నాడో అని స్పష్టంగా వారికి అర్థం కావటానికి, వారి అవగాహనకు, వాస్తవానికి ఆ వ్యత్యాసము వారికి అర్థం కావటానికి ఆయన నేనే అనేటువంటి మాట ఉపయోగించాడు. ఐ యామ్ అనేటువంటి మాట, అది దేవుడు తన్ను తాను పరిచయం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఐ యామ్, నేనే అనేటువంటి మాట ఉపయోగించాడు. అందులో ఒకటి మనం ధ్యానం చేశాము, నేను లోకమునకు వెలుగును. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగును అనేటువంటి మాట. నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. వెంబడించటము అంటే ఏమిటి? జీవపు వెలుగు కలిగి ఉండటం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు నేను వెలుగును అంటున్నప్పుడు ఆయన యొక్క అర్థం ఏమిటో మనము గతంలో ధ్యానం చేశాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తాను ఎవరో అర్థం కావటానికి ఉపయోగించినటువంటి మరొక పదము యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనేది అర్థం కావడానికి ఆయనే తన్ను తాను ఈ విధంగా పరిచయం చేసుకున్నాడు. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారమును నేనే అన్నాడు. నేను లోకమునకు వెలుగును అన్నప్పుడు నన్ను వెంబడించువాడు అన్నాడు. నేను జీవాహారమును అన్నప్పుడు నా యొద్దకు వచ్చువాడు అన్నాడు. నా యందు విశ్వాసముంచువాడు అన్నాడు. ప్రియులారా, జీవాహారమును నేనే అనేటువంటి మాటలో ఉన్నటువంటి భావాన్ని,
ఏ విధంగా ఆ జీవాహారమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మన వ్యక్తిగత జీవితాల్లో అనుభవించవచ్చు అనేది మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథము చాలా విశేషమైనటువంటి గ్రంథం. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క లక్షణాలను చాలా స్పష్టంగా మానవునికి బైబిల్ గ్రంథము వివరిస్తూ ఉంది. సాధారణంగా ఈ ప్రశ్న అడిగామనుకోండి, దీవెనలు కావాలా? దేవుడు కావాలా? ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదములకు కర్త కావాలా? దేవుడు ఏమిస్తాడో నీకు కావాలా? లేకపోతే ఆయన ఏమై ఉన్నాడో అది నీకు అర్థం కావాలా? భూలోక సంబంధమైనటువంటి భాగ్యము, అవసతలు, అక్కర్లు నీకు కావాలా? పరలోక సంబంధమైనటువంటి భాగ్యము నీకు కావాలా అంటే, సాధారణంగా ఎక్కువ శాతం మనుషులు దేవుని కంటే దీవెనలను, ఆయన ఏమై ఉన్నాడో దానికంటే ఏమి ఇస్తాడో, పరలోక సంబంధమైన వాటికంటే కూడా భూలోక సంబంధమైన వాటిని, ఆశీర్వాదములకు కర్త కంటే కూడా ఆశీర్వాదాన్ని కోరుకునేవారు కోకొల్లలు ఉంటారు. అవసరమైతే వాటి గురించి సాక్ష్యాలు చెప్తారు. వాటిని వేరే వాటితో పంచుకోవడానికి కూడా ఇష్టపడతారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏమి ఇస్తున్నాడో దానికంటే కూడా తాను ఏమై ఉన్నాడో అది అర్థం చేసుకోవాలి. మరలా చెప్తున్నాను. తాను ఏమి ఇస్తాడో దానికంటే కూడా తాను ఏమై ఉన్నాడో అనేది అర్థం చేసుకోవాలి అని నేను జీవాహారము నేనే అనే మాట ఉపయోగించాడు. సందర్భాన్ని గాని మనం చూస్తే ఏ సందర్భంలో జీవాహారమును నేనే అనేటువంటి ఒక క్లెయిమ్ అని చెప్పి అంటాం. ఆయన తన గురించి గట్టిగా చెప్పాడు అని ఆలోచన చేస్తే 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టాడు. వారికి ఆహారమిచ్చాడు. వారు చాలాసేపు అక్కడ ఉండి దేవుని వాక్యం విన్నారు కాబట్టి వారి ఆకలినెరిగి, వారి అక్కరనెరిగి, వారు మరలా ఇంటికి వెళ్ళి తినడం ఆలస్యమవుతుంది కాబట్టి ఆయనే వారికి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా 5 రొట్టెలు 2 చేపలను దాన్ని ఆశీర్వదించి 5,000 మందికి తృప్తిగా ఆయన పంచిపెట్టాడు. కాబట్టి వారికి ఆహారం ఇచ్చాడు. భౌతికంగా వారి ఆకలిని తీర్చాడు. వారు తృప్తిగా భోజనం చేశారు. సాధారణంగా ఎప్పుడైతే వారు ఈ ఆశీర్వాదాన్ని, ఆహారాన్ని తిన్నారో వెంటనే తమ సొంతంగా ఆయన పట్ల వారు ఏమనుకుంటున్నారో, ఆయనను గురించి వారు ఏమనుకుంటున్నారో చెప్పేశారు. ఇదిగో గొప్ప ప్రవక్త అని మొదలుపెట్టారు. ఆయనను రాజుగా చేద్దామనుకున్నారు. మనుషులుగా వారు ఏమై ఉన్నారో దానికంటే కూడా మనమేమనుకుంటున్నామో అనేది మనం ఎక్కువగా మనుషులకి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తాం. మరలా చెప్తున్నాను. మనం పొందినటువంటి మేలులను బట్టి కానివ్వండి, లేకపోతే కష్టాన్ని బట్టి కానివ్వండి, మనుషుల గురించి మనమేమనుకుంటున్నామో దాన్ని ఎక్కువగా చెప్పడానికి మనం ఇష్టపడతాం. ఇక్కడ ప్రవక్త అన్నారు, లేదా రాజుగా చేద్దాం అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన కోసం ఎదుగుతున్నారు. ఎందుకు ఆయన కోసం ఎదుగుతున్నారు అంటే, ఆయన కొరకు కాదు, ఆయన మరలా ఆహారం ఇవ్వాలి. ఆహారం కోసం వారు ఎదుగుతున్నారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు అంటే, మీరు నన్ను వెతకట్లేదు, నేనిచ్చేటువంటి ఈ క్షేమమైనటువంటి ఆహారం కోసం వెతుకుతున్నారు అన్నారు. వారు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాన్ని జ్ఞాపకం చేస్తూ, మా పితరులు మన్నాను 40 సంవత్సరాలు అంటే యూదులు వారు ఐగుప్తు నుండి
వారి దేశానికి వెళ్ళేటువంటి ఆ సమయంలో 40 సంవత్సరాలు వారు దేవుడిచ్చినటువంటి ఆ మన్నాను తిన్నారు అని వారు జ్ఞాపకం చేశారు. అంటే బహుశా దాని అర్థమేంటి? నీవు కూడా ఒక్కరోజు కాదు 40 సంవత్సరాలు మాకు ఈ విధంగా ప్రతిరోజు ఆహారం పెడుతుండు అనేటువంటి భావనతో వారు వారి పితరులుగాని జ్ఞాపకం చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు అంటే, మీ పితరులు మన్నాను తిన్నారు కానీ అది ఒక్కరోజే. అది ఏ రోజుకి ఆ రోజే. అది ఈ లోక సంబంధమైనటువంటి జీవించటం కొరకు మాత్రమే అనేటువంటి భావనతో ఏమన్నాడు అంటే, నిజమైన ఆహారము అన్నాడు. 36వ అధ్యాయము 32వ వచనములో, కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే నిజమైన ఆహారము అన్నాడు. నిజమైన ఆహారము అంటే మీరు మన్నాను ఆహారం అంటున్నారు కానీ అది నిజమైన ఆహారం కాదు. దేవుడు నిజమైనటువంటి ఆహారాన్ని ఇస్తాడు అనే ఉద్దేశం చెప్పాడు. ఏమిటా నిజమైన ఆహారము అంటే 3 లక్షణాలు చెప్పాడు. ఒకటి, అది పరలోకము నుండి వచ్చేది. 6వ అధ్యాయం 33వ వచనంలో, అది పరలోకము నుండి దిగి వచ్చేటువంటి ఆహారము. రెండవది, లోకమునకు జీవమునిచ్చినది అన్నాడు. పరలోకం నుండి వచ్చేది. 2, లోకమునకు జీవమునిచ్చేది అన్నాడు. మూడవది, అక్కడ ఆయన తన గురించి చెప్తూ, ఇది అలంకారంగా చెప్పాను గాని ఆయన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను అని మొదటి అధ్యాయంలో ఏ విధంగా చెప్పాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ఆహారము అంటే పరలోకము నుండి వచ్చేది. ఇది లోకానికి జీవాన్నిచ్చేది. సాధారణంగా మనము ఆహారం తిన్న తర్వాత బాగుందంటాం, బాగలేదంటాం, తృప్తిగా ఉందంటాం, టేస్ట్ బాగుంది అంటాం తప్పక నాకు జీవాన్నిచ్చింది అని ఎవరు అనరు కదా! కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అలంకార రూపంగా ఏమన్నాడు అంటే, ఇది నిజమైన ఆహారము అంటే ఇది పరలోకము నుండి వచ్చేది. ఇది లోకమునకు అంటే అందరికీ జీవమునిచ్చేది అన్నాడు. మూడవది ప్రాముఖ్యమైనదంటే, ఇది ఆయన గురించి. ఇది ఏదో వండి పెట్టేటువంటి ఆహార సంబంధమైనది కాదు గానీ, ఇది దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఇది వ్యక్తి. ఆయన ఈజ్ ఎ పర్సన్. ఈ ఆహారము ఒక వ్యక్తి అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు వారేమన్నారు అంటే, అయితే మాకు ఈ ఆహారం ఎవరు ఈ ఆహారము? ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్రి. ఎప్పుడైతే నిజమైన ఆహారాన్ని గురించి చెప్పాడో వారికి ఆశ కలిగింది. దానికి ప్రభు ఏమన్నాడు అంటే, ఆ జీవాహారమును నేనే అన్నాడు. జీవాహారమును నేనే అని అంటే పరలోకము నుండి వచ్చిన వాడను నేనే, లోకమునకు జీవమునిచ్చువాడను నేనే. కాబట్టి ఇది నిజమైనటువంటి ఆహారము నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పాడు. అంటే మీరు నేను ఏమిస్తానా అనేటువంటి భౌతికపరమైనటువంటి ఆహారం కోసం చూస్తున్నారు కానీ నేనే మీకివ్వటానికొచ్చాను. నన్ను నేనే మీకిచ్చుకొనుటకు వచ్చాను. అర్థమవుతుంది అనుకుంటాను. మీరు నేను ఏమిస్తాను అనేది మీరు అనుకుంటున్నారు కానీ నన్ను నేనే ఆహారంగా మీకు ఇచ్చుకొనుటకు నేను వచ్చాను అనేటువంటి భావనతో యేసుక్రీస్తు ప్రభువారు ఆ జీవాహారమును నేనే అనే మాట ఉపయోగించాడు. దానికి అర్థం ఏంటిది? నాకు నేనే ఆహారంగా ఇచ్చుకుంటున్నాను మీకు. నేనే జీవాహారము అంటే అర్థం ఏంటంటే ఏమి ఇచ్చాడు ఆయన? దానికి 51వ వచనంలో
ఆ జీవాహారము నేనే అంటే ఏంటో అర్థం చెప్పాడు. ఏమన్నాడు అంటే, లోకమునకు 51 చూడండి, 6వ అధ్యాయం 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అన్నాడు. నేనే ఆహారంగా మీకిచ్చుకుంటున్నాను. జీవాహారము నేనే అంటున్నప్పుడు ఏమిటా జీవాహారమునిస్తున్నాడు ఆయన? మీ కొరకైన నా శరీరము అన్నాడు. అంటే తన శరీరాన్ని ఆహారంగా మనకిచ్చాడు. అంటే ఎక్కడిచ్చాడు? నా శరీరము, నా శరీరము అన్నాడు. నా శరీరము నిజమైన ఆహారము అన్నాడు. మై బాడీ ఆర్ హిస్ బాడీ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారమును నేనే, నాకు నేనే ఆహారముగా మీకు ఇస్తున్నాను, ఉంచుకుంటున్నాను అంటున్నప్పుడు ఆయన తన శరీరాన్ని, తన రక్తాన్ని ఆ శిలువలో మన కొరకు అప్పగించాడు. లోకమునకు జీవాన్నివ్వటానికి ఆయన శిలువలో మరణాన్ని అనుభవించాడు. తన శరీరాన్ని అర్పణగా, బలిగా, ఇష్టపూర్వకంగా ఆయన తన్ను తానే ఆ శిలువలో తన శరీరాన్ని ఆయన అప్పగించాడు. వాస్తవంగా ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన మీద ఏ దోషము ఆయన చేయలేదు. కానీ మానవులకు నిజమైనటువంటి ఆహారంగా కాటానికి ఆయన తన శరీరాన్ని, తన రక్తాన్ని ఆ శిలువలో కార్చాడు. కాబట్టి మీరు ఆహారం కావాలంటున్నారు. నేనిచ్చేటువంటిది ఏంటంటే పరలోక సంబంధమైన నిజమైన జీవాహారమైన నేనే మీకు ఆహారంగా ఇచ్చుకుంటున్నాను. అంటే నా శరీరాన్ని, నా రక్తాన్ని మీకిస్తున్నాను అన్నాడు. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా పొందుకోవాలి? జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా భుజించాలి? అది ఏ విధంగా అనుభవించాలి? ఏ విధంగా ఆయనను రుచి చూడాలి? అంటే ఆయనే చెప్పాడు. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు అన్నాడు, నా యందు విశ్వాసముంచువాడు అన్నాడు. 2 శ్రేష్టమైన మాటలు. కమ్ టు మీ, బిలీవ్ ఇన్ మీ. ఈ జీవాహారాన్ని ఏ విధంగా ఆయన ఇచ్చేటువంటి ఆహారం పొందటంలో పెద్ద ప్రత్యేకత లేదు కానీ, ఆయననే స్వీకరించటం, ఆయననే ఆహారంగా తీసుకోవటం అంటే అర్థం ఏందంటే, ఆయన యొద్దకు రావటము, ఆయన యందు విశ్వాసం ఉంచటం. ప్రియులారా, ఈ సమయంలో అనేక మంది, చాలామంది క్రైస్తత్వము అంటే ఇది క్రీస్తును అర్థం చేసుకోవటము, క్రీస్తును స్వీకరించటం అండి. క్రైస్తత్వం అంటే కేవలము శరీర సంబంధమైన రోగాలు బాగవటము, పిల్లలు లేని వారికి పిల్లలు ఇవ్వటము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వటము, లేకపోతే రోగస్తులను బాగు చేయటము. కేవలం ఇవి మాత్రమే కాదు. ఇవి చాలా తాత్కాలికము. అది క్రైస్తత్వాన్ని తక్కువ చేయటం. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే ఆహారంగా మనకిచ్చుకున్నాడు. కాబట్టి ఆయన ఏమిస్తాడో దాని కొరకు కాదు, ఆయన దగ్గరకు రావాలి. కమ్ టు మీ అన్నాడు. నా దగ్గరికి రండి. ఒకవేళ పక్కన నీకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభువారు పక్కన పెడితే ఎవరి దగ్గరికి వెళతావు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు అంటే, కమ్ టు మీ, నా యొద్దకు వచ్చువాడు, ఆయన యొద్దకు రావాలి. మన యొక్క అనవసరమైనటువంటి తప్పుడు అభిప్రాయాల నుంచి, అబద్ధాల నుంచి, అసత్యాల నుంచి, అంధకారంలో నుంచి, అజ్ఞానంలో నుంచి, ఆకలికి, శరీర సంబంధమైనటువంటి ఆకలికి మించి నీ అంతరంగంలో ఉన్నటువంటి తృప్తి లేని, ఆనందము లేని, నిజమైనటువంటి సంతోషము లేనటువంటి ఆ అంతరంగ ఆత్మ సంబంధమైన వాటి కొరకు నీవు ఆయన యొద్దకు రావాలి.
కమ్ టు మీ అన్నాడు. ఆయన యొద్దకు రావాలి. ఆయన ఏమిస్తాడో కాదు, ఆయన యొద్దకు అవ్వాలి. రెండవది, ఆయన యందు విశ్వాసం ఉంచటం. బిలీవ్ ఇన్ మీ, ట్రస్ట్ ఇన్ మీ. ఆయన యందు విశ్వాసం ఉంచటం అంటే ఏమని విశ్వాసం? అయ్యా, నీవు నిజమైన ఆహారం, నీ శరీరాన్ని, నీ రక్తాన్ని నా కొరకు ఇచ్చావు, నా పాపం కొరకు ఆ సిలువలో మరణించావు, నీవు సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నీవు నిజమైన దేవుడవు, నీవు పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి దేవుడవు, దైవమానవుడవు, నీవు లోకమునకు జీవమునిచ్చావు, లోకమునకు వెలుగ్గా వచ్చావు అని ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏమున్నాడు అంటే, వాడు ఎప్పుడూ ఆకలి కొనడు, ఎప్పుడు దప్పికొనడు అంటాడు. దాని అర్థం ఏంటంటే ఆత్మశాంతి, ఆత్మ సంతృప్తి. ఇంకా ఎక్కడైతే మనకు శాంతి సమాధానం కోసం వెంపర్లాడుతున్నారో ఆ ఆకలి తీరిపోతుంది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఇంకెన్నడూ దప్పికొనడు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారమును నేనే అంటున్నప్పుడు ఆయన నిజమైన ఆహారంగా ఉన్నాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, ఆయన ఏమి ఇచ్చాడో కాదు, ఆయన తన్ను తానే ఆహారంగా తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు అప్పగించాడు, కార్చాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, అనేక మంది రకరకాల వాటి కోసం ఆయనను గురించి పట్టింపు లేకుండా, ఆయన గురించి ఆలోచన చేయకుండా, రకరకాల అలవాట్లు, ఆచారాలు, అది ప్రార్థన, వాక్యం వినటమా, పరిచర్య చేయటమా, రకరకాల కార్యాలు చేయటమా, యేసుక్రీస్తు ప్రభువారి ఆయనను ఎరుగకుండా, ఆయనను కోరుకోకుండా ఇవన్నీ కూడా చేయొచ్చండి. ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ ప్రభువు చెప్పేది ఏంటంటే, నా యొద్దకు రండి, నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ లోక సంబంధమైన వాటి కోసమే వెంపర్లాడుతూ ఉంటే ఆయన యొద్దకు రండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నీ యొక్క తృప్తినిస్తాడు, సమాధానాన్నిస్తాడు. నీ హృదయంతరంగములో ఏదైతే బాహ్య పైకి ఆకలి కానీ లోపల ఉన్నటువంటి ఆ తృష్ణ, ఆకలిని ఆయన తీర్చి నీకు సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువును నమ్మండి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన జీవాహారమై ఉన్నాడు కాబట్టి ఆయనను కోరుకుందాం. పరిచర్యల కంటే, ఆశీర్వాదాల కంటే, దీవెనల కంటే, భోగభాగ్యాల కంటే, ఈ లోక సంబంధమైన వాటి కంటే కూడా ఆయనను కోరుకుందామండి. ఉదాహరణకు, ఒకవేళ పిల్లలు లేకపోతే పిల్లలు దేవుడు ఇస్తాడు, కానీ పిల్లలు ఇస్తేనే ఆయన దేవుడని కాదు. మాకు దేవుడు దీవించాడు, మాకు బిడ్డలనిచ్చాడు అని ఒకరు సంతోషిస్తుంటే, ఆ పక్కనే బిడ్డల కోసం ఏడుస్తున్న వారు కనపడుతూ ఉంటారు మనకు. దాని అర్థము వారికి దేవుడు, వారికి భక్తి లేదేనా? కాదండి. కాబట్టి క్రైస్తవత్వము అంటే కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాదు. నీవు కోరినది కలగనంత మాత్రాన, నీవు కోరినది రానంత మాత్రాన నీవు తక్కువని కాదు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదని కాదు, నీ కొరకు ఆయన అప్పగించుకోలేదు అని కాదు. కాబట్టి ఈ సమయంలో ఆయనను కోరుకుందాం. జీవాహారము నేనే, నా యొద్దకు రండి, నా యందు విశ్వాసం ఉంచండి అన్నట్టుగా ఆయనను కోరుకుందాం. ఆయన కొరకు జీవిద్దాం, ఆయనను ప్రేమిద్దాం. నమ్మవారు నమ్మటానికి, నమ్ముకున్నవారు ఆయనను సంపూర్ణంగా కోరుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9458508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org.
మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.